అల్హమ్దులిల్లా అనే పదము ఖచ్చితంగా వాడుతాము. మనం ఖచ్చితంగా వాడాలి కూడా. వాడుతాము కాదు, వాడాలి కూడా ఖచ్చితంగా. దీని ప్రయోజనాలు మనం చూసుకుందాం. అంటే కేవలం అల్హమ్దులిల్లా అంటే దీని యొక్క ప్రయోజనాలు ఈరోజు మనం తెలుసుకుందాం. ఒకటి, అల్హమ్దులిల్లా త్రాసును నింపివేస్తుంది. త్రాసును అంటే ఏదైతే కొలవడం జరుగుతుంది దానిలో త్రాసు ఉంటుంది. త్రాసు ఏదైతే ఉంటుందో అది నింపివేస్తుంది అల్హమ్దులిల్లా అనే ఒక జికర్. ఇది చాలా అరుదైనది. అంటే అల్హమ్దులిల్లా అంటే అల్లా ఒక శుక్రియాద, అల్లాకు కృతజ్ఞతలు చెప్తే అల్లా చాలా సంతోషిస్తాడు. అదేవిధంగా రెండోది మనం చూసుకున్నట్లయితే ప్రళయ దినాన అల్లా దాసులలో అత్యుత్తములు హమ్మాదున్ అధికంగా అల్హమ్దులిల్లా అంటూ ఉండేవారు. అంటే అత్యుత్తంగా అంటే చాలా వరకు అల్హమ్దులిల్లా అని అంటూ ఉండేవారు. ఇది ఏదైతే తరాసును నింపి వస్తుంది ఇబ్నే మాజా హదీస్ నంబరు 280. మరియు ఏదైతే అత్యుత్తములుగా ఏదైతే మనం చదువుతామో సహీ బుఖారీ హదీస్ నంబర్ 1584 రెండోది. మూడోది మనం చూసుకున్నట్టయితే అల్హమ్దులిల్లా అని పఠిస్తే అతని కోసం 30 పుణ్యాలు లిఖించబడతాయి. అంటే అల్హమ్దులిల్లా అని మనం చదివితే 30 పుణ్యాలు లిఖించబడతాయి. సహీహుల్ జామే 1718 హదీస్ నంబర్. నాలుగోది మనం చూసుకున్నట్లయితే సుబ్హానల్లా మరియు అల్హమ్దులిల్లా ఈ రెండు కలిమాలు భూమి ఆకాశాల మధ్య స్థలాన్ని పుణ్యాలతో నింపివేస్తాయి.